పాట పాటే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చల్ల వెంకటరెడ్డికి ఓటేసి గెలిపించి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలందరినీ 25 ఏళ్ల వరకు ఫెయిలనేది లేకుండా సైన్సు చదివించి శాస్త్రవేత్తలుగా మారుస్తాను, చైతన్యవంతులుగా మారుస్తాను. చేతిలో ఫోను లేదు, జేబులో ఎక్కువ డబ్బులు లేవు, ఇంట్లో ఏసీ లేదు, అయినా సరే ఆ తరం మనకంటే 100 ఏళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఎలా బ్రతికింది? అసలు వారి రహస్యం ఏంటి? ఈ తరం వెళ్ళిపోతే ఇక మనకు ప్రేమను పంచే చేతులు, కథలు చెప్పే గొంతులు ఉండవు. మనం ఏం కోల్పోతున్నామో తెలుసా? ఓ స్నేహితులారా, గమనించారా? మన కళ్ళ ముందే ఒక శకం ముగిసిపోతుంది. మనకు జన్మనిచ్చి జీవితాన్ని నేర్పిన ఒక గొప్ప తరం ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ కనుమరుగవుతోంది. వారితో పాటే ఆ ఆప్యాయతలు, ఆ విలువలు కూడా వెళ్ళిపోతున్నాయేమో అనిపిస్తోంది. అసలు ఎందుకంత గొప్పది ఆ తరం? ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. అది అన్నం తినే ముందు పక్కవాడి ఆకలిని గుర్తించిన తరం. ఇల్లు ఇరుకుగా ఉన్న మనసుల మధ్య ప్రేమ మాత్రం విశాలంగా ఉండేది. వాళ్ళు ఎప్పుడు నేను అనలేదు, మనం అంటూనే బ్రతికారు. ఉమ్మడి కుటుంబాల్లో కష్ట సుఖాలు పంచుకున్నారు. ఆస్తుల కన్నా ఆప్యాయతలకు, అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చిన తరం అది. వాళ్లకు పెద్ద పెద్ద డిగ్రీలు లేకపోవచ్చు, కానీ జీవితం అనే పుస్తకాన్ని పూర్తిగా చదివిన తరం అది.